ఎవరమ్మా, నాన్నగారా? కాదమ్మా, ఇది వేరే వాళ్ళు. నాన్న త్వరగా తిరిగి రావాలని దేవుని వేడుకో. నాకు తారా అలాగే ఏదైనా సమస్య? లేదమ్మా, ఊరికే ఒకసారి చెకప్ మాత్రమే. ఈరోజు మనం ఎక్కడికి వెళ్దాం? వద్దమ్మా, తారా లేకుండా నాకు ఎక్కడికి రావాలనిపించడం లేదు. ఇక్కడే మాత్రమే కాదు, ఇండియా కూడా పంపి చెక్ చేయించాను. తారకున్న రిపోర్ట్స్, మీరాకున్న రిపోర్ట్స్ ఒకేలా ఉన్నాయి. తులసి, మీరిప్పుడే ధైర్యంగా ఉండాలి. అలాగైతే మీరా కూడా నన్ను వదిలి వెళ్ళిపోతుందా? ఎందుకలా అనుకుంటున్నారు? తారాకొచ్చింది మనకు తెలియకుండా జరిగింది, కానీ మీరా విషయంలో అలా జరగకపోవచ్చు. మీరాకి సరైన ట్రీట్మెంట్ ఇస్తే రికవరీ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఇది ఒక పెక్యులర్ డిసీజ్ కావడం వల్ల కొంచెం టైం పడుతుంది, కానీ అంతవరకు దీన్ని ఆపడానికి ఒక మార్గం ఉంది. మీరా చలి ప్రదేశంలో జీవించాలి, ఒళ్ళు చల్లగానే ఉంచుకోవాలి. తన బాడీ టెంపరేచర్ పెరగకూడదు, వేడిగా దేన్ని తాకూడదు. ప్రస్తుతానికి ఆ పాపకి చల్లదనమే మందు. చల్లదనమైన ప్లేస్ అంటే? మలేషియాలో క్యామరన్ హైలాండ్స్కి వెళ్ళొచ్చు, ఇండియాలో అయితే ఊటీ, కొడైకెనాల్కి వెళ్ళొచ్చు. ఏదేమైనా చల్లదనమే ముఖ్యం. సత్య లేకుండా నేను ఇండియాకి వెళ్ళడం కుదరదు. అలా అయితే క్యామరన్ హైలాండ్స్కి వెళ్ళండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరాని ఎప్పుడు సంతోషంగానే ఉంచాలి. తను ఎక్కువసేపు ఆలోచించడం, మౌనంగా కూర్చోవడం చేయకూడదు. డాక్టర్ సుధాకర్ కొన్ని మెడిసిన్స్ కూడా రిఫర్ చేశారు. వాటిని నేను శ్రీనివాస్కి ఇచ్చి పంపిస్తాను. రాత్రికి భోజనం తర్వాత ఇవ్వండి. తులసి, నువ్వు ఇలా ఒక్కదానివే వెళ్ళటం ఎందుకో నాకు మంచిది కాదనిపిస్తోంది. నా కూతురు నాకు కావాలక్క. ఒక్కదానివే ఉండగలవా? అమ్మా, ఎక్కడికి వెళ్తున్నామమ్మా? మీరా, ఇలా రామ్మా. వాటర్. వాటర్ కావాలి.
మీరా ఏంటమ్మా? కొంచెం మంచినీళ్ళు తెచ్చిపెట్టమ్మా. మ్, నిద్ర రావడం లేదా? ఇంకా లేదమ్మా. ఇక నుంచి నేను స్కూల్కి వెళ్ళకూడదా? కొద్ది రోజులు ఆగితే తర్వాత వెళ్ళొచ్చా? బోర్ కొడుతుందమ్మా. సరే, రేపు పక్కన ఎక్కడైనా ట్యూషన్ సెంటర్ ఉందేమో చూస్తాను. నాకు వాటర్ కావాలి. ఏయ్ మీరా, జాగ్రత్త. మీరా, ట్యూషన్ సెంటర్కి వెళ్దాం. బయలుదేరు. నువ్వు వెళ్ళిరా అమ్మా, నేను ఇంట్లో ఉంటాను. నువ్వే కదా చదువుకోవాలి, నువ్వు చూడక్కర్లేదా? ఉం? నువ్వు చూసొస్తే చాలు, నేనుంటాను. సరే, ఇదిగో నీ ఫోన్ నువ్వు దగ్గర పెట్టుకో. ఏంటండి ఇదేదో కొత్త వ్యాధిలాగుందే. సరే తీసుకురండి. చాలా సంతోషం సార్. కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. మీకు ఎటువంటి సహాయం కావాలన్నా సందేహించకుండా మమ్మల్ని అడగండి. మేం కూడా వైజాగ్ నుండే వచ్చాం. ఇక్కడికి వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. తలుపు తీసిందేంటి? మీరా, 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 వస్తున్నానమ్మా. మీరా.